ఇప్పుడు మొదలవుతుంది రామాయణంలో అత్యంత గొప్ప అధ్యాయం యుద్ధం. హనుమంతుడు సీత వార్త తీసుకుని వచ్చాక రాముడు వెంటనే లంకకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని మధ్యలో ఉంది విశాల సముద్రం. అప్పుడు వానరసేన అంతా కలిసి సముద్రంపై ఒక వంతెన నిర్మించడం ప్రారంభించారు. దానిని రామసేతు అంటారు. రాళ్లపై రామ అని రాస్తే అవి నీటిలో మునగకుండా తేలాయి. వంతెన పూర్తయింది. సేన మొత్తం లంకకు చేరుకుంది. యుద్ధం ప్రారంభమైంది. రావణుని సేన బలమైనది. అసురులు శక్తివంతులు. కాని రాముడి పక్షంలో ఉన్నది ధర్మం. యుద్ధంలో ఒక సమయంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అప్పుడు వైద్యుడు చెప్పాడు, సంజీవని ఔషధం తీసుకొస్తే మాత్రమే అతను బ్రతుకుతాడు అని. అది హిమాలయ పర్వతాల్లో ఉంది. ఆ సమయంలో హనుమంతుడు ముందుకు వచ్చాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. పర్వతానికి చేరుకున్నాడు. కాని ఏదీ సంజీవని మొక్కో గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు? మొత్తం పర్వతాన్నే ఎత్తుకుని వచ్చాడు. ఆ ఔషధంతో లక్ష్మణుడు మళ్లీ ప్రాణం పొందాడు. సేనలో ధైర్యం మళ్లీ పెరిగింది. చివరికి రాముడు మరియు రావణుడు ఎదురెదురుగా నిలబడ్డారు. భీకరమైన యుద్ధం జరిగింది. ధర్మం మరియు అధర్మం మధ్య పోరాటం. చివరికి రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుడిని సంహరించాడు. లంకలో విజయం సాధించారు. సీతమ్మను తిరిగి పొందారు. అలా ధర్మం గెలిచింది. అధర్మం నశించింది. హనుమంతుడు ఈ కథలో కేవలం ఒక యోధుడు కాదు. ఆయన భక్తి యొక్క పరాకాష్ఠ. రాముడి పట్ల అతని సేవ అనంతమైనది.